నమస్తే, నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పోసాని కృష్ణమురళి గారు ఒక కాంట్రవర్సీగా మాట్లాడడం, ఒకప్పుడు ఆయన ఒక బాగా కాంట్రవర్సీ వ్యక్తి. సో ఆయనే జగన్ గారి మీద ఒక దాడి జరగబోయే సంఘటనలు కనిపిస్తున్నాయి, ఒక కుట్ర జరుగుతుంది ఆయన చెప్తున్నారు. సో ఈ మాటల్లో ఏమాత్రం అవసరం ఉంటుంది? పోసాని కృష్ణమురళి గారు ఇండస్ట్రీలో ఒక సింపుల్ పేరుతో కూడా పిలుచుకుంటుంటారు. అంటే కాంట్రవర్సీ అంటే ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు, పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆ ముక్కుసూటితనము, పెర్ఫెక్ట్నెస్ అనేది ఒక వ్యక్తికి లేదా ఒక వ్యవస్థకి ఫేవర్గా ఉండేలాగా మారిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, హత్యా ప్రయత్నం జరుగుతుంది అన్నట్టుగా కూడా వార్తలు వస్తుంది. అయితే ఇక్కడ ఒక్కసారి కాసేపు ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది, ఆయన చంపుదామని చూస్తున్నారు, చంపాలని కూడా అనుకున్నారు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారన్నట్టు కూడా ఆ న్యూస్లో నేను చూశాను. చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు, ఇటువంటి నీచుడు, దీనికి వచ్చారు అని ఏవో పదాలు వాడారు తప్ప ఆయన చంపాలి ఆయన అన్నట్టుగా కూడా ఎక్కడ నేనైతే చూడలేదు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రం రకరకాల విమర్శలు చేశారు వీళ్ళు. రీసెంట్గా విజయసాయిరెడ్డి గారు కూడా ఏమన్నారు, చంద్రబాబు లాంటి వ్యక్తికి బతికే అర్హత లేదు అని కూడా అన్నారు. అంటే అర్థం ఏంటి? చనిపోవాలని కోరుకుంటున్నట్టే కదా. సో అలాగని కూడా ఆయన ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోవాలని ఎక్కడ కోరుకోలే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది అని చెప్పారు, బాగుంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 1000 చూపిస్తే 3000 మన వైపు చూపిస్తాయి. ఎట్లా అంటే, ఇప్పుడు ఆయన మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది అనుకున్నాం, ఇంటెలిజెన్స్ ఉంది కదా. అసలు మెయిన్ ప్రభుత్వం ఎవరిది ఉంది? వైసీపీ ప్రభుత్వమే కదా ఉంది. మరి వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే పోలీస్ పెద్ద బాసులు కూడా, పోలీస్ పెద్ద బాసు కూడా వైసీపీకి ఫేవర్గా ఉన్న వ్యక్తి, ఆయన్నే మారుస్తారని కూడా వార్తలు వింటున్నాం కదా. మరి అలాంటప్పుడు ఆ వార్తలు వింటున్న నేపథ్యంలో ఒకవేళ ఆయన మీద హత్యా ప్రయత్నం గట్రా జరిగితే ఆ వైఫల్యం ఎవరిది? కాసేపు పోలీసులు అనుకున్నాం. పోలీసులు అంటే మరి పోలీసులు వ్యవస్థ ఎవరి ప్రభుత్వం ఉంది? వైసీపీ ప్రభుత్వం. ఇండైరెక్ట్గా మళ్ళీ వాళ్ళ వైఫల్యమేనే కదా. అంటే పోసాని కృష్ణమురళి గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇది జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పడాలని, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఇచ్చిన స్టేట్మెంట్స్ అయినా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వైసీపీ నిరకాటంలో పడేసేలాగా ఉన్నాయి. అంతే కదా. అంటే మీరు వైఫల్యం ఎవరిది? ప్రభుత్వ వైఫల్యం అవుతుంది కదా. వెనకడికి ఒక ఆవిడ కూడా ఇలాగే షర్మిలా గారిని దూషిస్తూ, ఆవిడ ఇలా చేసింది అలా చేసింది అన్నట్టుగా, గతంలో ఇలా చేసింది అని కూడా రాశారు. మరి గతంలో షర్మిలా గారు నిజంగా ఆవిడ ఏదో ఒక చేయకుండా పని చేసినట్టయితే ఎవరన్న చూసుకొని చేసినట్టు? అయితే అన్నగారైన జగన్మోహన్ రెడ్డి గారు అన్న చూసుకొని చేసి ఉండొచ్చు, లేదా తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి, నా తండ్రి రాజశేఖర రెడ్డి గారు బిడ్డను కాబట్టి నేను ఆ అధికారంతోనే చేసి ఉండొచ్చు. అప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఇది ఎవరికి వస్తుంది? రాజశేఖర రెడ్డి గారి చెడ్డ పేరు. అది మీరు వీళ్ళు ఆలోచించరేంటి? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి, ఆయన మెప్పు పొందాలి, ఆయన ఏదో పదవి ఇచ్చేయాలో లేదంటే వారి దృష్టిలో ఇదేవాలని అనుకునేటప్పుడు ఇవన్నీ వాళ్ళకి అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంపాక్ట్ అవుతుంది. 1000 చూపిస్తే 3000 మన వైపు చూపిస్తుంది. అవునా కదా. అంటే ఇది ఇప్పుడు రాజుగారు పెద్ద భార్య మంచిది, నీకు ఇష్టం లేకపోతే అభిమానం, పౌడు ఎంతసేపు చిన్న భార్యని పట్టుకుని నానా మాటలు తిట్టడం ఎందుకు? ఈవిడ గురించి పౌడు, ఈవిడ మెప్పు పొందడానికి ఆమె దేవత, ఇంద్రుడు, చంద్రుడు అను పర్వాలేదు. ఆవిడ దృష్టిలో పడాలని చెప్పి చిన్న భార్యని ఎందుకు తిట్టడం? అది తప్పు కదా. అట్లా అయిపోతుంది. అంటే ఇటు పొగడ్డానికి ఏం లేవన్నమాట ఇక్కడ, అంతే కదా. అలా ఉద్దేశంతో ఏదో కుట్ర జరుగుతుందని, అదని ఇదని. మొన్న కూడా ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జర్నలిస్టులు అందరూ అడుగుతుంటారు కదా, అన్నప్పుడు కూడా వాళ్ళు అడిగిన దాంట్లో, ఈయన చెప్పిన దాంట్లో వాళ్ళు అడుగుతుంటే, నన్ను డైవర్ట్ చేసేస్తున్నావు, నువ్వు వినట్లేదు నా మాట, నేను మళ్ళీ మర్చిపోతాను నేను అని చెప్పి ఈయన ఏం చెప్పాలనుకుంటే అదే చెప్తున్నాడు తప్ప వాళ్ళు అడిగింది చెప్పట్లే. నేను అది అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఆయన ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ చెప్పాడు, అందులోంచి ఒక పాయింట్ తీసుకొని ఆ జర్నలిస్ట్ మళ్ళీ అడిగారు, సార్ మరి అలా అయితే దీన్ని ఎలా చూడాలి అని. వెంటనే నువ్వు చంద్రబాబు గారి ఫేవరెటా లేదంటే వాళ్ళని అడుగుతున్నాడు ఆయన. మరి అలాంటప్పుడు అటువంటి వాళ్ళకి వెళ్ళద్దు, వాళ్ళకి చెప్పలేని పరిస్థితిలో ఉంటే అలాగే అడుగుతారు. ఇప్పుడు అందులో ఉన్న 10 మందిలో ఒకడు వైసీపీ ఫేవర్ ఉంటాడు, ఒకటి టీడీపీ ఫేవర్ ఉంటాడు, ఒక బీజేపీ ఫేవర్ ఉంటాడు, ఒక కాంగ్రెస్ ఫేవర్ ఉంటాడు. అసలు జర్నలిస్ట్కి ఎవరూ ఫేవర్ ఉండకూడదు, అందరూ ఒకేలా ఉండాలి. కానీ ఇప్పుడు వ్యవస్థ అలా లేదు కదా.
ఎవరు యాజమాన్యం చెప్పినట్టు వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. కానీ అంతర్లీనంగా వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళకి టీడీపీ ఇష్టమో, జనసేన ఇష్టమో, వైసీపీ ఇష్టమో, బీజేపీ ఇష్టమో అనవసరం. మిగతా వాళ్ళందరూ కూడా అలాగే మాట్లాడిన అలాగే మాట్లాడలేదు. చాలామంది మొన్న మాధవీలత గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా చక్కగా మాట్లాడారు. ఏ ఒక్కరిని కూడా మీరు రేవంత్ రెడ్డి గారికి ఫేవరా, మీరు కేసీఆర్ గారి ఫేవరా అని వాడు అడగలే. ఈవిడ తమాయించుకొని ఒక్కసారిగా ఆలోచించి మళ్ళీ ఈవిడే సమాధానం చెప్తుంది తప్ప, మీరు అంటే సమాధానం చెప్పలేకపోయినప్పుడు నువ్వు ఆ పార్టీ చెందిన జర్నలిస్టువా అని వచ్చా అంటే నీ ఆన్సర్ లేదనమాట. అంతే కదా. సో ఇట్లాంటి వాళ్ళ ఇంపాక్ట్ ఏమవుతుంది, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ప్రభుత్వం మీదకి, పార్టీ మీదకి, అధినేత మీదకి వస్తుంది. సో అదే ఇప్పుడు నెటిజన్స్లో కూడా ఉండే విషయం ఏంటంటే, పోసాని కృష్ణమురళి గారు బాగా మాట్లాడతారు, చాలా ఇదిగా ఉంటారు, బాగానే ఉంది. కానీ ఆయన అలా మాట్లాడడం వల్ల అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం, ఇప్పటికే ప్రభుత్వం మీద చాలా డ్యామేజ్ ఉంది, వ్యతిరేకత ఉంది పూర్తి స్థాయిలో. మరి పోలీస్ పెద్ద బాసును కూడా ఇంకా మార్చలే. అలాంటప్పుడు ఒకవేళ ఆయన మీద హత్యా ప్రయత్నం జరుగుతుందనే అంశం ఈయనకి తెలిసినప్పుడు, ఈయనకన్నా ముందు ఇంటెలిజెన్స్ తెలుస్తుందా లేదా ఈయనకి ముందు తెలిసిందో తెలియదు కదా. అది అలర్ట్ చేయాలి కదా, ఇట్లా హత్యా ప్రయత్నం చేసేలాగా ఉన్నారు అని. అంటే అదే చెప్తున్నాను కదా, మళ్ళీ ఏదో లేదంటే కొంతమంది ఎలా ఉంటారంటే, పదవి కోసం కాకపోయినా మనం ఆ పార్టీలో ఉన్నాము, మనుగడలో ఉన్నాము, నలుగురికి తెలిసేలాగా మనం న్యూస్లో ఉన్నాము అని అనుకొని ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారేమో అని నేను అనుకుంటున్నాను.